పోసాని కృష్ణమురళి గారికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసుకుంటూ తీర్పిచ్చింది. యాక్చువల్గా మొదట పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసినటువంటి ఓబులాపురం ఆ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోనే ఇప్పుడు బెయిల్ మంజూరైంది. అటు ఓబులాపురం పోలీసులు కస్టడీ కావాలని పిటిషన్ వేశారు. ఇటు పోసాని తరపు న్యాయవాదులు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ కొట్టివేసుకుంటూ బెయిల్ పిటిషన్ని అలో చేసుకుంటూ కడప మొబైల్ కోర్ట్ తీర్పు చెప్పింది. ఓబులాపురం కేసుని ఫస్ట్ అరెస్ట్ చేసింది గుర్తుందిగా. స్వయాన ఎస్పీ వెళ్ళి 7 గంటల సేపు పోసాని కృష్ణమురళి గారిని విచారించారు. ఒక ఎస్పీ వెళ్ళి 7 గంటలు ఆ కేసులోనే. సరే, ఇప్పుడు కేసు బెయిల్ వచ్చినా కూడా పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకని? ఇలా బెయిల్ వస్తే బయటకు వెళ్ళిపోతారేమో అని చెప్పే కదా. ఆల్టర్నేట్గా మరికొన్ని కేసులు పెట్టేసి పీటీ వారెంట్ల మీద తీసుకెళ్లారు. సో ఇప్పుడు నరసరావుపేట పోలీస్ స్టేషన్ అక్కడ రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత అందులో ఏమన్నా బెయిల్ వస్తుందేమో, ఇంకొక ఆప్షన్ కావాలి కదా. సో కర్నూలుకి తీసుకెళ్లారు ఆదోని, అందులో రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు నరసరావుపేట కేసులో బెయిల్ రావాలి, ఆదోని కేసులో బెయిల్ రావాలి అని ఓవరాల్గా ఇవి ముగిసిపోయేలోగా మల్లేడు బయటికి వెళ్తారని చెప్పి మరికొన్ని కేసులు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు హైకోర్టులో వరుసగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. తన మీద నమోదైన కేసులలో హైకోర్టు అయితే ఉపశమనం కలిగిస్తూ వస్తుంది, దూకుడు చర్యలు తీసుకోకండి అని. అట్లేం 1-2 30 చోట కంప్లైంట్లు ఇచ్చారట. 16 చోట్ల ఏమో ఇప్పటికి కేసు ఫైల్ అయింది. ఇప్పటికి 3 కేసులు అరెస్ట్ చేశారు. ఇంకో 3 కేసులు దూకుడు చర్యలు తీసుకోకని హైకోర్టు చెప్పింది. ఏమో ఆయన ఎన్ని రోజుల లోపల ఉంచాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకుంటారు. అన్ని రోజులు ఉంచే విధంగా కేసు ఏముంది, మనోభావాలు దెబ్బతినడమే కదా. ఎవరి మనోభావాలను దెబ్బతినొచ్చు, దాన్ని ఏముంది. ఎవరి మనోభావాలను దెబ్బతినొచ్చు, ఎవరైనా కేసు పెట్టచ్చు. ఎవరు కేసు పెట్టినా కనుక తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అంటే అధికార పక్షానికి అనుకూలంగా సొంతం అని. ఇంకా అంతే మేజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా మన హైకోర్టు చెప్పింది కదా, ఇంత యాంత్రికంగా ఎట్లా రిమాండ్ విధిస్తున్నారు అని. హైకోర్టు చెప్పిన ఇంకోటి చెప్పిన వీళ్ళైతే రిమాండ్ విధించేసుకుంటూ పోతారు. ఇంకా మళ్ళీ బెయిల్ కోసం తిరుగుతూ ఉండాలి. సో ఇప్పటికైతే ఇంకా 2 కేసుల్లో బెయిల్ వస్తే అప్పుడు పోసాని గారు బయటకు వస్తారు. ఆ 2 కేసులు వచ్చేలోపు ఇంకేదైనా కేసు పెట్టకపోతే, పెట్టి అరెస్ట్ చేయకపోతే అట్లా ఏమో ఈ పెద్దలు ఎన్ని రోజులు ఉంచాలని చెప్పి అనుకున్నారు. మరి 2 రోజులు పోసాని గారు జైల్లో ఉంటారేమో తెలియదు. మరి ఇప్పుడైతే కడప మొబైల్ కోర్టు ఒక కేసులో అయితే బెయిల్ ఇచ్చింది.